ఈ వీడియోలో తిరుమల క్షేత్ర మహత్తును, అనంతాచార్యుల భక్తిని మరియు వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యాన్ని అద్భుతంగా వివరించాను. దీనిలోని మొదటి భాగము అనంతాచార్యుల నియామకం పుష్ప కైంకర్యం గురించి వివరిస్తున్నాను. తిరుమల కొండపై ఎముకలు కొరికే చలి, విషపూరితమైన పురుగులు, దోమల భయంతో ఎవ్వరూ స్వామికి పూల కైంకర్యం చేయడానికి ముందుకు రాని సమయంలో రామానుజాచార్యుల వారు శిష్యులను అడిగారు. అప్పుడు ఒక్క అనంతాచార్యులు మాత్రమే ముందుకు వచ్చారు. ఆయన సాహసానికి మెచ్చిన రామానుజులు ఆయన్ని మగాడు అని పిలిచారు. అనంతాచార్యులు కొండపై చెరువు తవ్వి నందనవనాన్ని నిర్మించి దానికి తన గురువుగారి పేరైన యామున్నోత్తర అని పేరు పెట్టారు. ఒకసారి స్వామి అనంతాచార్యుల నిష్ఠను పరీక్షించదలుచుకున్నారు. అర్చకుడిని పంపి తనను వెంటనే కలవమని కబురు పంపారు. కానీ అనంతాచార్యులు పూలు విచ్చుకోకముందే మాల కట్టాలి, ఆలస్యమైతే మాల అందంగా ఉండదు, మా గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం పూజకే ప్రాధాన్యత ఇస్తాను, స్వామి పీఠంపై కూర్చొని ఉంటారు కదా, ఆయనకేం పనా పాడా అని ఖాళీ లేదని చెప్పారు. అప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామి కోపంగా, నాకు నీ పూలమాలలు అక్కర్లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటే అనంతాచార్యులు, నువ్వు స్వీకరించకపోతే మానేయి, నేను మా గురువుగారికి మాట ఇచ్చాను, తలుపు గొల్లాలకి తగిలించి వెళ్ళిపోతాను అని నిష్కర్షంగా సమాధానం ఇచ్చారు. మిగిలిన కథ తరువాతి పార్ట్లో వస్తుంది, చూసేయండి.